చంద్రబాబు తిరుమల దర్శనంలో వివాదం చోటు చేసుకుంది. చంద్రబాబు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద చైర్మన్ బిఆర్ నాయుడు కనిపించలేదు. మహాద్వారం వద్ద సీఎంకు టీటీడీ అధికారులు మాత్రమే స్వాగతం పలికారు. స్వాగత సమయంలో కనిపించలేదు చైర్మన్ బిఆర్ నాయుడు. ఇస్తీకఫల్ స్వాగతం పలకాల్సిన టీటీడీ చైర్మన్ లేకపోవడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. బిఆర్ నాయుడు ఎందుకు కనిపించలేదు అనే దానిపై టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బిఆర్ నాయుడు వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. తాను రాజీనామా చేసేది లేదని గతంలోనే ప్రకటించారు ఆయన. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దూరంగా ఉన్నారా లేక దూరం పెట్టారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. మూర్తి, ఎలా చూడొచ్చు బిఆర్ నాయుడు ఈ సందర్భంలో అక్కడ లేకపోవటాన్ని? అనుశ్రీ, టీటీడీ చైర్మన్ పదవికే కలంకం తీసుకొచ్చినటువంటి ముద్రపడ్డ బిఆర్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా దూరం పెట్టారా అంటే ఖచ్చితంగా ఇది అవుననే చెప్పాలి. ప్రధానంగా యొక్క స్వామివారి దర్శనానికి మహాద్వారం వద్దకు వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకు టీటీడీ అధికారులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికిన సమయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేకపోవడం ఇది ఖచ్చితంగా దూరం పెట్టారన్న దానికి సంకేతంగా నిలుస్తుందనే చెప్పాలి. ప్రధానంగా రాసలీల వీడియోతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దూరం పెట్టారు అనేది స్పష్టమవుతోంది. ఈ యొక్క మహాద్వార దర్శన సమయంలో ఇస్తీకఫాల్ స్వాగతం పలికే సమయంలో టీటీడీ అధికారులు మాత్రమే ఉండటం, టీటీడీ చైర్మన్ దూరంగా ఉండటం ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ యొక్క ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన సమయంలో ఆయన దగ్గరగా లేకుండా దూరం పెట్టడం ఇవన్నీ అంశాలు పరిశీలిస్తే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు దూరం పెట్టారు, ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అటు టీటీడీ ఉద్యోగుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కావాలనే ఈ యొక్క రాసలీల వీడియో విషయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శల నేపథ్యంలో ఈ యొక్క కలంకిత చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు పదవికి రాజీనామా చేసేంత వరకు కాస్త దూరం పెట్టారనే అంశం అయితే కొంత ఇక్కడ చర్చనీయాంశంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.